పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో సుఖాలికారిణి సంజీవన్ అగ్రవాటలో ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, అరవిందబాబు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి పెన్షన్లను అందించారు. ఇక స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణాలపై రేపు నర్సరావుపేటలో భారీ ఎత్తున కార్యక్రమం చేపడుతున్నట్లు అరవిందబాబు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆహ్వానించినట్లు తెలిపారు. భారతదేశంలో ముఖ్యమంత్రుల టాప్ 5 జాబితాలో చంద్రబాబు ఉంటారని పత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. మరి రేపు జరగబోయే స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణానికి మనం నర్సరావుపేటలో టౌన్ హాల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పత్తిపాటి పుల్లారావు గారిని ఆహ్వానించడానికి మీరు రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఉమ్మడి కుటుంబంలో మాట ఇచ్చారో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన రాష్ట్ర నాయకులందరికీ కూడా ప్రజల తరఫున, నర్సరావుపేట పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి టైంలో ఆయన ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2000 రూపాయల పెన్షన్ 3000 చేయాలంటే ఆయనకి 5 ఏళ్ళు పట్టింది. అంటే పరిపాలన జ్ఞానం లేదు, పరివర్తన లేదు. మనిషి అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలతో 5 ఏళ్ళు గడిచిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత 3000 రూపాయల పెన్షన్ 4000 చేయడానికి మనం ఒక్కరోజు పట్టింది. అదేవిధంగా వికలాంగులకు 3000 6000 రూపాయలు చేయడం జరిగింది. మరి బెడ్ రిడెన్ పేషెంట్స్ అందరికీ కూడా 100% ఫిజికల్ డిజబిలిటీ ఉంటే 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఉచితంగా మరి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము. తల్లికి వందనాన్ని దాదాపు 10,000 కోట్ల రూపాయలు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అన్నదాత సుఖీబాబు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు కష్టమైన ఇష్టంగా చేస్తున్న మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు. సెప్టెంబర్ 1, 1995 సంవత్సరం కాబట్టి ఈ సెప్టెంబర్ 1కి అత్యంత ప్రాధాన్యత ఉంది. దేశంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం, సీనియర్ నాయకులైనటువంటి వారిలో చంద్రబాబు నాయుడు గారు టాప్ 5లో ఉంటారు. ఎందుకంటే 45 ఏళ్ళు పైబడి 78లో రాజకీయ జీవితం ప్రారంభించి ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని అనేక రాజకీయ సంస్కరణలు, హైదరాబాద్ అభివృద్ధిలో చెరగని ముద్ర వేసినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు హైదరాబాదు, ఈనాడు అమరావతి. ఆ విధంగా ముందు చూపుతో, దూరదృష్టితోటి భవిష్యత్ తరాల కోసం చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఆలోచన ఈ రాష్ట్రానికి, తెలుగు జాతికే కాదు దేశానికి, ప్రపంచానికి కూడా ఆయన ఆలోచనలు ఈరోజు